ఇటీవల కురిసినటువంటి మోంతా తుఫాను వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ దినం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దాని అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో ఆర్డీఓ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమాలు ధర్నాలు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైతు సంఘం ఏరియా సమితుల ఆధ్వర్యంలో ఈ యొక్క బద్దల ఆర్డీఓ కార్యాలయం ముందర ఈ యొక్క ధర్నా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అనేక హామీలు ఇచ్చారు, అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఏ ఒక్కటి పరిష్కారం కావటం లేదు. ఈరోజు మోంతా తుఫాను కారణంగా నష్టపోయినటువంటి నష్టమంతా కూడా అంచనా వేస్తే 9,000 కోట్ల రూపాయలు పైబడి 6,000 కోట్ల రూపాయలు పైబడి ఉంటే కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. మరి ఏ విధంగా ఆదుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి నష్టం జరిగితే రైతులకు మరి ఎక్కడ కూడా ఈరోజు పరిహారం చెల్లించేటువంటి పరిస్థితి లేదు. రైతులు పండించేటువంటి పంటలకు కూడా పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర కూడా కల్పించినటువంటి పరిస్థితి. ఈరోజు అనేక రకాల ఎరువులు, యూరియా అనేటువంటిది మొత్తం అంతా కూడా బ్లాక్ మార్కెట్ తరలించారు. 270 రూపాయలటువంటి యూరియా ఈరోజు 400 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. బ్లాక్ మార్కెట్ తరలించడంతో పాటు బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించేది కూడా ఈ ప్రభుత్వమే. కాబట్టి మేము ఎవరు చెప్తా ఉన్నాం, ఈ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది. మీరు రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, రైతుల శ్రేయస్సు ప్రభుత్వం చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే కష్టపడ కార్యక్రమాలు లాంటివి పెట్టి రోజు రైతుల దగ్గరికి పోతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ రైతులకు ప్రయోజనం జరుగుతామని చెప్పి కోరుతూ ఉన్నాం. కాబట్టి కనీసం వాళ్ళు పండించినటువంటి పంట పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరటి, లేకుంటే ఉల్లి, లేకుంటే పత్తి, అనేక రకాలైనటువంటి పంటలు ఈరోజు పూర్తి స్థాయిలో నష్టపోయినాయి. రైతులు పూర్తిగా రోడ్లపైకి వచ్చి టమోటా లాంటి వాటిని రోడ్లపైన పడేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఏ ఒక్క రైతును కూడా ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెచ్చించినటువంటి రైతులకు కన్నీరు తప్ప, లేకుంటే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని చెప్పి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఎంతవరకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించేందుకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.